తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.20%, రెండవ సంవత్సరంలో 70.58% ఉత్తీర్ణత నమోదైనట్లుగా వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో గతంలో మాదిరిగా ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా 3,23,807 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో మొత్తం 5,07,948 మంది విద్యార్థులకు 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఇయర్లో ఆల్మోస్ట్ జనరల్లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.34. పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది ఎక్కువ ఉంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే జనరల్లో 66.94 పిల్లలు పాస్ అయ్యారు. వొకేషనల్లో 59.30 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే 66.20% పిల్లలు పాస్ అయ్యారు. శుభవార్త అంటే ప్రతి గవర్నమెంట్ సంబంధించిన జూనియర్ కాలేజెస్లో పాస్ పర్సంటేజ్ మంచిగా ఉంటుంది. Government schools are doing better, are equipped better. The teachers are more dedicated. Then perhaps I might not have an air-conditioned classroom. I might not have a new cricket bat every day to change. But the sheet she has not given you, it is only about academic results. So, if she were to give the extracurricular academic also, you will find the government schools doing far better.